అంటే నాకు చావు లేదు, పునర్జన్మ లేదు, ఏమీ లేదు, నేను ఒక స్వచ్ఛమైనటువంటి ఆత్మని, పునర్జన్మ ఏదైనా ఉంది అని అంటే దానికి శరీరానికే ఉంది. చూసారా, మళ్ళీ ఈ శరీరంలోకి ఈ ఆత్మ దూరకోకుండా నేనేం చేయాలి అంటే మరలా నేను ఏ జన్మ తీసుకోకుండా నేనే సర్వం, నేనే పరమాత్మలో కలిసిపోవాలి. ఈ జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోవాలి. ఇక పుట్టుట గిట్టుట అనేటటువంటి చట్టాన్ని నుంచి విడిపడిపోతాం. ఇక శారీరకమైనటువంటి బాధలు ఉండవు. శరీరం ఉండబట్టే కదండి ఆకలి ఉండబట్టేగా నువ్వు చదువుకుని ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేది, లేదా వ్యాపారం చేసేది. అసలు శరీరం లేనప్పుడు ఏం బాధలు ఉంటాయి? బాధలన్నీ శరీరానికి సంబంధించినవి కదా. అటువంటి శరీర స్థాయి నుంచి ఆత్మస్థాయికి వెళ్ళటమే ముముక్షుడు యొక్క లక్ష్యం. భక్తుడి యొక్క అల్టిమేట్ కోరిక ఏదైనా ఉందంటే నీలో నన్ను కలిపేసుకో అంటే ఈ విశ్వంలో గాలిలో గాలినై, నీటిలో నీటినై, చూసారా, పంచవాయువులుగా తయారైపోయి నేనే నువ్వు, నువ్వే నేను అన్నంత ఇదిగా దేవుళ్లాగా అయిపోవాలి అని అంటే మోక్షాన్ని కోరుకోవాలి. దానికి ఆత్మ సిద్ధాంతం మీద బేస్ అయి ఉండాలి. లేదండి నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను కాబట్టి నేను తప్పులో ఒప్పులో చేస్తుంటాను, మరి వీటన్నిటిని మన్నించి మరలా జన్మ తీసుకున్నా పర్వాలేదు, నాకు అంత మోక్షం మీద చేయాలనే లేదు, మరలా జన్మించినా పర్వాలేదు, నాకు ఉత్తమమైనటువంటి జన్మ కావాలి. ఎవడైనా ప్రమోషన్ కోరుకుంటాడుగా, డిమోషన్ కోరుకోడుగా, ప్రమోషన్ కోరుకుంటారు. దానికైనా సరే మనం ఇక్కడ ఎలా ఉండాలో కూడా అది కూడా చెప్పాడు. చూసారా, రేపొద్దు నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఒక ఐఐటి ప్రొఫెసర్గా ఉండాలా, ఐఐటి ఇంజనీర్గా ఉండాలా, ఒక డాక్టర్గా ఉండాలా, ఒక యాక్టర్గా ఉండాలా, ఇవన్నీ కూడా 18, 20, 25 సంవత్సరాల లోపల తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అంతే కదా. డాక్టర్ అవ్వాలి అని అంటే 16, 17 సంవత్సరాలప్పుడు నేను నిర్ణయం తీసుకోవాలి, బైపీసీ తీసుకోవాలా, ఏం తీసుకోవాలి ఏంటి అనేది. చూసారా, నేను ఎంపీసీ తీసుకుని ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను డాక్టర్ని అవ్వాలంటే చాలా కష్టం, మళ్ళీ వెనక్కి రావాలి, టైం వేస్ట్. అంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలి అనేటటువంటి ఒక విజ్ఞతతో మెలగటమే గృహస్థాశ్రమం ధర్మం. చూసారా, ఆ విధంగా చేసేటప్పుడు మనకు తగిలేటటువంటి అనేక రకాలైన కష్ట నష్టాలను ఫేస్ చేయటానికి, కష్ట నష్టాలను తొలగించమని కాదు, కష్ట నష్టాలని ఫేస్ చేసే శక్తి ఇమ్మని కోరుకోవాలి. ఎందుకంటే కష్ట నష్టాలను, సుఖదుఖాలు, ఈ ద్వంద్వాలన్నీ కూడా మనం చేసుకున్నవి మనకే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అది ఇప్పుడు చేయనియండి, గతంలో చేయనియండి, ఆ పోయిన జన్మల్లో చేయనియండి, వాటి యొక్క ఫలితాలన్నీ కూడా మిక్సీలో మిక్స్ చేసి మనకి ఫలితాన్ని ఇస్తాడు ఆయన. ఇప్పుడు నేను ఇంత గొప్పగా చేశాను, నాకు 100% ఎందుకు రావట్లేదు ఉంటుంది. వాడెవడో లైట్గా చదువుతాడు, వాడికి నా 100% వచ్చేస్తుంది ఏంటి? 9 సంవత్సరాల కుర్రోడిని కదిపితే 90 రాగాలు బ్రహ్మాండంగా పాడుతున్నాడు, నాకు రావట్లేదండి ఒక రాగం. 5 సంవత్సరాల కుర్రోడిని, ఆ గంగాధర శాస్త్రి గారు 5 సంవత్సరాల కుర్రోడిని అరే ఒక పద్యం చెప్పరా అంటే భగవద్గీత 700 శ్లోకాలు చెప్పాడు. ఏంటి మరి మనకు ఒక శ్లోకం రావట్లేదు? ఈడు 5 సంవత్సరాల్లో ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు పెరిగాడు, ఎప్పుడు చెడ్డీ వేసుకున్నాడు, ఎప్పుడు చదివాడు, 500 శ్లోకాలు ఎలా చెప్పగలిగాడు అని అంటే అక్కడ తెలియట్లా మనకి పూర్వజన్మ సుకృతం ఏదో ఉంది అని, పూర్వజన్మ వాసనలు ఉన్నాయని తెలుస్తుందా లేదా? కాబట్టి ఆ పూర్వజన్మ సంబంధించినటువంటి మంచి కృత్యాలు చేయబట్టి మనకి ఆ పుణ్య ఫలితం వల్ల ఇది ఒక గంట ప్రతి ఆదివారం ఇక్కడ కూర్చుని చక్కటి సత్సంగం చేసుకోగలుగుతున్నాము. ఇదే టైంలో పెట్టను కొట్ట, పొయ్యిలో పెట్ట, రోజువారీ కూలికి వెళ్ళి ఆ కూలి అందగా వచ్చిన దాంతో తీసుకెళ్ళి గంజి కాసుకోలేక, దాంతో తినలేక, తాగలేక, చదివించలేక ఎంతోమంది యాతన పడుతున్నారు. మనం ఇక్కడ కూర్చుని ఒక గంట హ్యాపీగా భగవంతుడి గురించి స్మరణ చేసుకుంటున్నామంటే ఇది పూర్వజన్మ సుకృతం కాదా? ఇది మనకు లభించినటువంటి అదృష్టం కాదా? ఈ అదృష్టాన్ని మనం ప్రొదివి పట్టుకోవాలి. పుణ్య ఫలితాన్ని ప్రొదివి పట్టుకోవడం తెలియకపోతే ఏమవుతాము అనేటటువంటిది మహాభారతంలో మనకి మనం అనుకున్నాం. కౌరవులు, పాండవులు గుర్తొచ్చిందా? కౌరవుల యొక్క పుణ్య ఫలితం వల్ల, పూర్వజన్మ ఫలితం వల్ల వాళ్ళకి అపారమైనటువంటి సంపద లభించింది దుర్యోధనాదులకి. అంతే కదండి. దుర్యోధనుడు సార్వభౌముడు, ధృతరాష్ట్రుడు అఖండ భూభారతాన్ని ఏలినటువంటి మహానుభావుడు. ఆ సంపద అంతా వాళ్ళ చేతిలో ఉంది. పండితులందరూ వాళ్ళ చేతిలో ఉన్నారు. జ్ఞానవంతులందరినీ వాళ్ళ కొలువులో పెట్టుకున్నారు. ఇది ఎంత అదృష్టం! ఇది వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య ఫలితమేగా. ఎందుకంటే ఈ జన్మలో పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత వాళ్ళు ఒక్క మంచి పని చేయలేదు దుర్యోధనాదులు.
భీముణ్ణి చిన్న వయసులోనే ఆ మడుగులో వేసేసి ఆ నీటి మడుగు కిందకు పంపించి అక్కడ చంపేయాలని ప్రయత్నం చేసిన దగ్గర నుంచి లక్కగృహం తల్లి పిల్లల్ని అందరినీ కలిపి లక్కగృహంలో తగలబెట్టేంత వరకు మనం చూస్తున్నాం వాళ్ళ అకృత్యాలన్నీ. బాబు మేము మీ అన్నదమ్ములమే కదా బాబు, మీ నాన్న మా నాన్న అన్నదమ్ములే కదయా, మేము అన్నదమ్ములమే కదయా, సగభాగం ఇవ్వాల్సిన రాజ్యాన్ని మీరు ఇస్తానని కూడా మా 5 ఊళ్ళు ఇవ్వండి అని అడుక్కుని పోనీ ఏం చేస్తారా 5 ఊళ్ళతో అంటే అడుక్కు తింటాం, మీకు ఎందుకు 5 ఊళ్ళు ఇవ్వండి, మేము రాజులమే కదా అని బతిమాలుకున్నా కూడా విననటువంటి పరిస్థితి. అపారమైనటువంటి సంపద కలిగినవాడు సింపుల్గా చిన్న రాజ్యాన్ని ఇచ్చినా కానీ సరిపెట్టుకునేవాడు. యుద్ధం వచ్చేదా అంటే పుణ్య ఫలితంగా వాళ్ళకు లభించినటువంటి సంపదని పంచకోకుండా పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా అంటే కౌరవులు. అట్లాగే మనకు లభించినటువంటి పుణ్య ఫలితంతో మనం కథగా తీసుకోకూడదు, అది మన జీవితాలను అడాప్ట్ చేసుకోవాలి. మనకి ఎన్నో పుణ్య ఫలితాల వలన ఈ జన్మ లభించింది. ఈ జన్మలో చాలామంది కంటే ఉత్తమంగా బతుకుతున్నాం. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీ అందరికీ మనం చెప్తున్నా, ఎక్కడా కూడా అసంతృప్తి జీవితాన్ని అనుభవించవచ్చు. చాలామంది కంటే మనం సంతృప్తికర జీవితాన్ని బ్రతుకుతున్నాం. ఇవాళ ఏది కావాలంటే అది కొనుక్కు తినగలిగేటటువంటి స్థితిలో ఉన్నాం, ఏది కట్టుకోవాలంటే అది కట్టుకోగలిగే స్థితిలో ఉన్నాం. ఇది పుణ్య ఫలితమే. కౌరవులకి సంపదలాగా మనకు కూడా ఇటువంటి సంపదలు ఉన్నాయి, ఇటువంటి జ్ఞానం ఉన్నది, ఇటువంటి టైం దొరికింది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి మెల్లే పాప కార్యక్రమాలు చేయనేకూడదు, అంటే ఇంకోటి కీడు తలపెట్టనేకూడదు. చూసారా, కీడు తలపెట్టడం అంటే మాటల ద్వారా, చేతల ద్వారా, మనస్సు ద్వారా కూడా. ఎవరిని కూడా డిగ్రేడ్ చేయొద్దు, అవమానపరచొద్దు. చూసారా, ఎవరి గురించి నెగిటివ్గా థాట్స్ రానియకూడదు. ఆ రకంగా పుణ్య ఫలితాన్ని మనకు లభించిన పుణ్య ఫలితాన్ని పొదివి పట్టుకోవాలి. నో కంప్లైంట్స్ ఎట్ ఆల్. ఇళ్లలో కూడా అత్త మీద కోడలు, కోళ్ళ మీద అత్త, కానీ ఇళ్లలో ఇక్కడ మన జీవితాల్లో కూడా పక్క వ్యాపారస్తుడి మీద కంప్లైంట్స్ కానీ, అది అనవసరం. దుష్ప్రచారం మహాపాపం. అన్నిటికంటే దారుణమైన పాపం నోటితో మూట కట్టుకుంటున్నాం బ్రదర్స్. ఇవాళ లేనిపోయినటువంటి గాసిప్స్ని ప్రచారం చేసి అది అయిపోయాడండి, అయిపోయి మీకు తెలుసా, ఇంకా ఆడికి అప్పిస్తారండి. బజార్లో మనం వ్యాపారం చేసేటప్పుడు అది అయిపోయాడండి, నా దగ్గర బోల్డెన్ నోట్లు ఉన్నాయి సార్, ఇంకా మీరు ఇచ్చి ఏం చేస్తారు, ఫినిష్. ఆడికి అప్పు పడుతుందా? తెలియకోకుండా ఏది పొరపాటును కూడా మాట్లాడటం వల్ల లేనిపోయిన నష్టమే తప్ప లాభమే లేదు. అందుకని ఈ నాలుగుతో చేసేటటువంటి పాపాలు అనేకం ఉన్నాయి. చూసారా, చేత్తో చేసే పాపం కంటే ఈ రోజుల్లో దాన్నే మైండ్ గేమ్ అంటున్నారు. రాజకీయ నాయకులందరూ కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. వాళ్ళ చేజేతులారా ఒక ఉపద్రవం వచ్చిందంటే దాన్ని తప్పించడానికి వేరే ఇంకోదాన్ని సృష్టించి మైండ్ని అటు డైవర్ట్ చేయటం, అది మహాపాపంలో పాపం అన్నమాట. ఒక సీరియస్ డిస్కషన్ జరగాల్సిన టైంలో దాన్ని ఎట్లా తప్పించాలి. నీట్ ఎగ్జామ్ కోసం పిల్లలు, ఎందుకంటే భగవద్గీత, రామాయణం, మహాభారత గాథలన్నీ కూడా మన జీవితాన్ని చక్కపరచడానికి వచ్చినాయి. వాటిని కథల్లాగా వినటానికి కాదు. మనం చక్కగా నిలువుగా బొట్టెట్టుకుని చక్కగా బ్రహ్మాండంగా అడ్డంగా బొట్టు పెట్టుకుని ఆ కథలన్నీ వేసి కథలుగా ఉండే మన జీవితాలకు అప్లై చేయబోతే ఉపయోగం లేదు. అందుకు చెప్తున్నాను నేను. వర్తమాన జీవితంలో బ్రహ్మాండం అంటే నీట్ ఎగ్జామ్స్ 10 సంవత్సరాల నుంచి కష్టపడి నానాయాతన పడి ఏది ఇంటర్మీడియట్ ఫౌండేషన్ దగ్గర నుంచి అక్కడ వరకు వెళ్ళి ఆ ఎగ్జామ్స్ రాసి చక్కగా అతను ఏదో డాక్టర్ అవుదాం అనుకుంటే కొన్ని వేలాది రూపాయలు ఇచ్చేసి, కోట్లాది రూపాయలు ఇచ్చేసి ప్రైవేటు వ్యక్తుల ద్వారా లీక్ చేసేసి కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఆ లీకేజ్ పేపర్ అందేటట్టుగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి అన్యాయంగా బ్రహ్మాండంగా చదువుకునేటటువంటి పిల్లలను నాశనం చేసి ఎందుకు పనికిరానటువంటి డబ్బులు ఉన్నటువంటి జ్ఞానం లేనటువంటి వాడి కోసం పేపర్లు కొని వాళ్ళని డాక్టర్లను చేస్తుంటే రేపొద్దున నీకు నాకు ఆపరేషన్ చేయాలంటే ఆడు ఏం చేస్తాడు? ఎంత దారుణమైనటువంటి పాపమో చూడండి. కొన్ని వందల వేల మంది ఎంత ఇబ్బంది పడుతున్నారు, మానసికంగా ఎంత డిప్రెషన్ చూడండి. ఆస్తులు తాకట్టు పెట్టి చదివించిన వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏమీ చదవుకోకుండా ఓవర్ నైట్ ₹1 పెట్టి పేపర్ కొనుక్కుని డాక్టర్ అయిపోతే నమస్తే. డాక్టర్ అయిపోతే ఏంటి పరిస్థితి? అటువంటి అవకాశం ఎవరు చేస్తున్నారు?
దానికంటే ముందు అసలు దీనికి నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేసేది ఒక ప్రొఫెసరు ఒక ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేశాడంటే అక్కడి నుంచి బయటకు వచ్చిందంటే ఎంత చదువుకున్నటువంటి వ్యక్తులు చేస్తున్నారు ఇవన్నీ. మీ అకౌంట్లోంచి వేరే వాడి అకౌంట్లోకి ఓటీపీ చెప్పంగానే టప్మంట డబ్బులు లేచిపోతున్నాయి. అది సామాన్యుడు ఏమైనా చేస్తున్నాడా? సామాన్య దొంగ ఏమైనా చేస్తున్నాడా? బాగా చదువుకున్నటువంటి మహానుభావులే ఈ తప్పులు చేస్తున్నారు. ఏమంటారు వీటిని? వైట్ కాలర్ నేరాలు అంటారు. చూసారా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి సమాజంలో? మోరల్స్ తప్పారు, నీతి నియమాలు తప్పారు, పాప భీతి లేదు, దైవ ప్రీతి లేదు. పాప భీతి లేదు, దైవ ప్రీతి లేదు. దైవం మీద ప్రీతితో ఉన్నా కూడా పాపం అంటే భయం ఏర్పడేది. కనీసం పాపం మీద భీతి ఉన్నా కూడా దైవం మీద ప్రీతి ఉండేది. ఈ రెండు లేనటువంటి సమాజం తయారైనటువంటి దానిలో మనం బ్రతుకుతున్నాం. సో దీని ఎఫెక్ట్ మన మీద చాలా ఉంటుంది. ఎందుకంటే వాడు చేశాడు, వీడు చేశాడు, వాడు చేశాడు, ఏం పర్వాలా, మనం కూడా చేయొచ్చు. తప్పులు అలా ఎక్కువ జరిగిపోతున్నాయి. మనలాంటి సామాన్యులు ఏంటంటే పెద్ద పెద్దవాళ్ళు చేస్తున్నారు సార్, మందే ఉంది సార్. మా ఏరియాలో మా వాళ్ళకి 50 ఎకరాల పొలం ఉందండి, వైట్ కార్డు తీసుకున్నాడండి. నాకేదో వచ్చింది, నా అర్హత లేకపోతే నాకు వచ్చింది. మరి ఆయనకు వచ్చిందిగా. మన ఏరియాలో ఎంతమందికి ఉన్నాయండి? మాధవరావు గారు, ఎంతమంది కోటీశ్వరులకు ఉన్నాయి? 50% ఉన్నాయా? మనం తీసుకుంటే తప్పేంటి అని అనిపిస్తుందా లేదా? ఈ ధోరణి వల్ల ఎక్కువగా మనం పాపాన్ని మూటగడతాం. మనం యాక్చువల్గా పాపం చేయాలని లేదు. అది ఒక రేషన్ కార్డు విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా సరే తప్పు చేయాలని లేదు. కానీ నాకంటే ఉన్నతుడు, నాకంటే పెద్దవాడు, నాకంటే పండితుడు, నాకంటే జ్ఞానవంతుడు, నాకంటే సంపద కలిగినటువంటి వాడు ఈ తప్పు చేస్తున్నప్పుడు నాకు అది తప్పు అనిపించదు. అవునా కదా? అది తప్పు అనిపించదు నాకు, అది కామన్ అయిపోతుంది. చూసారా? ఈ ధోరణి మనం గుర్తుపెట్టుకోవాలి. దీనివలన మనం చాలా పాపాన్ని మూటగట్టుకుంటాం. అది తెలిసి చేసేటటువంటి పాపాలు వేరు, తెలియకుండా జరుగుతూ ఉన్నటువంటి పాపాలు వేరు. కాబట్టి ఇవన్నీ మనం ఎరుగుతూ ఉండటానికి మనం ఎంతో గొప్పగా మరి 225 గంటల పాటు సుమారుగా 3.5 సంవత్సరాల పాటు భగవద్గీతని ఒక్క వారం కూడా మిస్ కాకోకుండా మన జాగ్రత్తగా మన బుర్రలకి అర్థమైన మేరకు దాన్ని మన జీవితాలకు ఎలా అప్లై చేయాలనేటటువంటి విషయాల్ని మనం చక్కగా మాట్లాడుకుంటూ దాన్ని మొన్న వారం ముగించాం సార్. మొన్న వారం దాన్ని ముగించి ఇక ఈ రోజు నుంచి సుందరాకాండ పారాయణం చేయాలి అనేటటువంటి విషయం మీద ఇవాళ నుంచి చేద్దామని అనుకున్నాం. సరే, మన సభ్యులు ఆ జగన్నాథుడి రథయాత్రలో కొంతమంది ఉన్నారు. ఈ లోపల ఒక్కొక్కరు 2 నిమిషాలు మీ అభిప్రాయాలు జరిగిపోయినటువంటి దాని గురించి ఒకసారి రివ్యూ చేసుకుని. ఎందుకంటే ది కనెక్షన్ బిట్వీన్ భగవద్గీత అండ్ రామాయణ ఉన్నది. ఆ కనెక్షన్ ఏంటనేది కూడా నేను చెప్తాను. రామాయణం వేరు కాదు, భగవద్గీత వేరు కాదు. చూసారా? భగవద్గీత అనేటటువంటిది ఒక క్లాస్ రూమ్లో ఒక మాస్టర్ చెప్తే ఆ పాఠాన్ని చదివి బుర్రలో నిక్షిప్తం చేసుకుంటే ఆ పాఠాన్ని ల్యాబ్లోకి వెళ్ళి ప్రయోగశాలలో ప్రయోగం చేసేటటువంటిదే సుందరాకాండ. సుందరాకాండ నాట్ ఓన్లీ సుందరాకాండ, రామాయణం మొత్తం కూడా అది మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విధంగా మెలగాలి, స్వామి మెలగాలని చెప్పి భగవద్గీతలో చెప్పిన దానికి ఇక్కడ ప్రాక్టికల్ అప్లై చేసినటువంటి శ్రీరామచంద్రుడే మనకి హీరో. చూసారా? సెకండ్ హీరో హనుమంతుడు వారు. చూసారా? వీళ్ళు మనకు స్వామిభక్తిపరాయణుడు. చూసారా? కాబట్టి దానికి దీనికి లింక్ ఉంది. కాబట్టి మొన్న జరిగిన కార్యక్రమం గురించి ఒక 5 నిమిషాలు మనం ఈ లోపల మిగతా వాళ్ళు కూడా వచ్చేంతవరకు సరదాగా 2 నిమిషాలు చక్కగా మాట్లాడాలి. ఇది మాకు ఆన్ చేయడం రావట్లేదు సార్. అది మొన్న బ్యాటరీ అందులో రివర్స్ అయ్యారు. అంటే ఇది కూడా చూడండి, దీని గురించి కొంచెం డౌన్ అవుతుంది. ఇక్కడ
మోతుందా? ఇంకా ఇవి వ్యవస్థ చేశారు. ఎందుకంటే అలా పెట్టింటే మారుతున్నాం. ఎవరు మాట్లాడమంటారు ఫస్ట్? ఫస్ట్ జెంట్స్ నన్ను మాట్లాడమని. ఈ లోపల మీరు మాట్లాడండి సాయిరా. మార్చి పెడితేనే అంతే సార్. ఇందులో లైట్ ఏమైనా ఉంటుందా? సరే మామూలుగా సరే మాట్లాడండి. దాని సంఖ్య అంటే మనం నిదానం చూడాలి. దాని ఆపరేషను కుదరలా. మాట్లాడండి సీను గారు, ఫస్ట్ మీరు మాట్లాడండి. ఒక్కొక్కరు ఈ లోపల కొంతమంది రావాల్సిన వాళ్ళు వస్తారు, అయిన తర్వాత మనం